తెలంగాణలో గరిష్ట కనిష్ట ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. వారం రోజులుగా సాధారణం కంటే తక్కువగా నమోదైన ఉష్ణోగ్రతలు ఇప్పుడు 2 డిగ్రీల సెల్సియస్ నుంచి 4 డిగ్రీల సెల్సియస్ అధికంగా నమోదవుతున్నాయి. నిన్న గరిష్ట ఉష్ణోగ్రత ఖమ్మంలో 36.4 డిగ్రీల సెల్సియస్ ఉండగా కనిష్ట ఉష్ణోగ్రత హకీంపేటలో 18.3 డిగ్రీల సెల్సియస్ గా నమోదైంది. చాలా చోట్ల గరిష్ట కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా నమోదయ్యాయి. ఎండల తీవ్రతపై మరింత సమాచారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి యాకేష్ అందిస్తారు. యాకేష్, ఈసారి ముందే సమ్మర్ వచ్చిందనుకోవచ్చా? గుడ్ ఈవినింగ్ వైశాలి. ఎండాకాలం క్రమక్రమంగా ఎండలు పెరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఎండాకాలం ఇంకా ప్రారంభమే కాలేదు, అప్పుడే ఎండలు పెరుగుతున్నటువంటి సిచ్యువేషన్ ఖమ్మం ఉమ్మడి జిల్లాతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా కనిపిస్తా ఉంది. క్రమక్రమంగా ఒక 4 రోజుల నుంచి చూసుకుంటే వరుసగా 34, 35, 36 ఇవాళ ఖమ్మం జిల్లాలో 37 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అయినట్లు వాతావరణ శాఖ తెలిపింది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా పలు జిల్లాల్లో ఇవే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నటువంటి పరిస్థితి. ఉదయం వరకు కొంత చలిగాలి ఉంటున్నప్పటికీ కూడా దాని తర్వాతకి ఉదయం 11, 12 గంటల ప్రాంతాల్లో ఎండల తీవ్రత పెరిగిపోతుంది. దీంతో మధ్యాహ్నం పూట బయటికి వెళ్లాలంటేనే కొంత ప్రజలు ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. అయితే సాయంత్రం కాగానే ఎమ్మటే కొంత వాతావరణంలో మార్పు వస్తుంది. ఎమ్మటే ఉష్ణోగ్రతలు పూర్తిగా తగ్గిపోయి మళ్ళీ కొంత చలి పెడుతున్నటువంటి పరిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా కూడా కనిపిస్తా ఉంది. ఇప్పుడు ఒక 4 రోజుల నుంచి చూసుకుంటే రాత్రిపూట కూడా ఉష్ణోగ్రతలు కొంత పెరుగుదల కనిపిస్తున్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది. ఇప్పటికే కొంత ఎక్కడైతే కోల్డ్ బెల్ట్ ఏరియా సింగరేణి ప్రాంతాలు ఉంటాయో ఆ ప్రాంతాల్లో ఇంకా సాధారణం కంటే కూడా 2-3 డిగ్రీల ఉష్ణోగ్రతలు పెరుగుతున్న దృష్ట్యా కొంత కార్మికులు అయితే ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. అంటే చలికాలం చివరి దశకు వచ్చింది. శివరాత్రి వెళ్తే గానీ కొంత ఎండల ప్రభావం ఉండదు. అలాంటిది శివరాత్రికి ఇంకొక 10 రోజుల ముందుగానే కూడా ఎండల తీవ్రత పెరిగిపోతున్నటువంటి నేపథ్యంలో ప్రజలైతే కొంత ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇవాళ ఫిబ్రవరి చివరి రోజుగా రేపటి నుంచి మార్చి స్టార్ట్ అవుతున్నటువంటి నేపథ్యంలో మార్చి కాలంలోనే ఇలాంటి తరహా ఎండలు కొడుతున్నటువంటి పరిస్థితి. ఇక ఏప్రిల్, మేలో కూడా ఎండల తీవ్రత ఎలా ఉంటుందో అని కూడా ప్రజలు ఇప్పటి నుంచే జంకుతున్నటువంటి పరిస్థితి. ఎండల తీవ్రత పెరిగిన నేపథ్యంలో ఇంట్లో కూడా విద్యుత్ వినియోగం పెరిగిందని చెప్పుకోవచ్చు. ఫ్యాన్లు, కూలర్లు, ఏసీలను ఎక్కువగా కూడా వాడుతున్నటువంటి నేపథ్యంలో విద్యుత్ వినియోగం కూడా రాష్ట్ర వ్యాప్తంగా పెరిగింది. ఖమ్మం ఉమ్మడి జిల్లాతో పాటు వరంగల్, నల్గొండ, హైదరాబాద్ ఇలాంటి జిల్లాల్లో అన్ని జిల్లాల్లో కూడా ఆల్మోస్ట్ గా ఇదే ఎండల తీవ్రత ఉంటున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఇప్పటి నుంచి కొంత ఎండల అంటే మధ్యాహ్నం పూట ఎవరైతే అత్యవసర పనుల మీద ఉంటారో వాళ్ళు మాత్రమే కొంత బయటికి వెళ్లాలని చెప్పేసి అటు వైద్యులు కానీ ఇటు వాతావరణ శాఖ తెలుపుతున్నటువంటి పరిస్థితి. అయితే కొన్ని జిల్లాల్లో కూడా ఈ ఎండల తీవ్రత అంటే ఒక్కసారిగా చలిగాలి నుండి ఎండల పెరిగిన నేపథ్యంలో ప్రజలు ఒక్కసారిగా ఎండలకు వెళ్తే కొన్ని అనారోగ్య సమస్యలు కూడా తలెత్తే అవకాశం ఉంది కనుక కొంత బయటికి వెళ్ళకపోవడం మంచిదంటూ కూడా అటు వైద్యులు సూచిస్తున్నటువంటి పరిస్థితి. అంటే ఈసారి ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుందని చెప్పేసి ముందస్తుగానే వాతావరణ శాఖ హెచ్చరించినటువంటి నేపథ్యంలో దానికి అనుగుణంగానే మార్చి రాబోతున్నటువంటి సమయంలోనే ఎండల తీవ్రత పెరిగే అవకాశం కనిపిస్తా ఉంది. ఇప్పటి నుంచే జ్యూస్ పాయింట్లు ఏదైతే కొబ్బరి బొండాలు, శీతల పానీయాలు ఉంటాయో వాటికి ఇప్పటికే గిరాకీలు పెరిగినట్లు కూడా ఆయా వర్గాలు చెబుతున్నటువంటి పరిస్థితి. ఏదేమైనా ఎండాకాలం ఒక నెల రోజుల ముందుగానే వచ్చిందని అటు వైద్యులు గాని వాతావరణ శాఖ చెబుతుంది. ప్రజలు కొంత ఈ ఎండాకాలంలో అప్రమత్తంగా ఉండాలని కూడా సూచిస్తున్నటువంటి పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ యాకేష్.